రాష్ట్రంలో పాదుకుపోయిన పీడీఎస్ రైస్ మాఫియా ముఠాను కంట్రోల్ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖ నుంచి పీడీఎస్ రైస్ ఎగుమతులు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. పీడీఎస్ రైస్ ను గుర్తించే ర్యాపిడ్ కిట్స్ ను విశాఖలో ఆవిష్కరించారు మంత్రి. ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తున్న బియ్యాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. నిఘా విభాగం అధికారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి నాదెండ్ల. ఇది గత ప్రభుత్వంతో పోలిస్తే 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఈ విధమైన చర్యలు తీసుకోలేదు. 5 సంవత్సరాల్లో మొత్తం వాళ్ళు చేసింది 5,30,000 క్వింటాల్, దాదాపు 230 క్రిమినల్ కేసెస్ పెట్టాం. చాలా చోట్ల కోర్టులో ఈ పోరాటం జరుగుతోంది. ఈ అవగాహనలో మాకు అర్థమైంది ఏంటంటే విశాఖపట్నం నుంచి కూడా చాలా సందర్భాల్లో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చినప్పుడు, గతంలో కూడా నేను కంటైనర్ పోర్ట్ సందర్శించాను. జేసీ గారు ఉన్నారు అప్పుడు. ఆ రోజు కూడా మేము హెచ్చరించాం అందరికీ. మేము చేసే ఈ ప్రక్రియ ఎక్కడ కూడా సక్రమంగా న్యాయబద్ధంగా వాళ్ళు చేసుకున్న వ్యాపారంలో ఎక్కడ కూడా మేము అడ్డుపడం. ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ లాజిస్టిక్స్ హబ్లో ఉన్న యాజమాన్యంతో మేము అనేక సందర్భాల్లో సమావేశం నిర్వహించినప్పుడు బిజినెస్ ఆటంకం కలగకుండా దయచేసి మీరు మాకు సహకరించమని వాళ్ళు కోరినప్పుడు తూచా తప్పకుండా దాన్ని పాటిస్తాం. ఎక్కడ కూడా మీకు మీ బిజినెస్ వ్యాపారాల్లో ఇబ్బంది కలగకుండా, విశాఖపట్నానికి చెడు పేరు రాకుండా చూడాలనే మా ప్రయత్నం. చండీగఢ్లో ఆత్మహత్యకు పాల్పడిన